టైప్ 2 డయాబెటీస్ అయినా, టైప్ 1 డయాబెటీస్ అయినా మనం షుగర్‌ని అరికట్టాల్సిందే. ఆ టార్గెట్ రీచ్ అవ్వాల్సిందే. ఇంతకీ ఆ టార్గెట్ ఏంటి? ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ముఖ్యంగా చిన్న పిల్లల్లో వస్తది కాబట్టి దీన్ని మేనేజ్ చేయడం కొంచెం ఛాలెంజింగే. కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. ఎక్కువ మంది పిల్లలకి ఎంత ట్రైనింగ్ అవసరమో పేరెంట్స్ కూడా అంతే ఎడ్యుకేషన్, ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఎన్విరాన్మెంట్ హెల్తీగా ఉండేలా చూసుకోవాలి మనం. ఎస్పెషల్లీ వాళ్ళు తినే ఆహారం, వాళ్ళు చేసే వ్యాయామం, వాళ్ళ నిద్ర, వాళ్ళ ఎదుగుదల ఇవన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ఎస్పెషల్లీ లెస్ దాన్ 5 years కిడ్స్ అయితే పేరెంట్స్ మీద ఎక్కువగా ఉంటుంది. ప్రీ ప్యూబర్టీ అయితే చిల్డ్రన్ ని కూడా చిన్నగా ఇన్వాల్వ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ప్యూబర్టీ దాటాక మెజారిటీ మన పార్ట్ కోచింగ్లోనే ఉంటుంది. పేషెంట్ని ట్రైన్ చేయడానికి, వాళ్ళు తినే ఆహారపు అలవాట్లు, వాళ్ళు తీసుకునే ఇన్సులిన్ మందు, వాటిని ట్రైన్ చేయడంలోనే మన రోల్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఒకసారి 18 సంవత్సరాలు దాటి కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ షుగర్ కంట్రోల్ బాధ్యత మెజారిటీ వాళ్ళ చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది. వీళ్ళకి షుగర్ నార్మల్ రేంజ్ అంటే వాళ్ళ వయసును బట్టి ఉంటుంది. ఫాస్టింగ్ ఎనీవేర్ 70 to 100 ఉండి 130 ఎప్పుడు దాటకుండా ఉంటే మెయింటైన్ చేసుకుంటే చాలు. తిన్న 2 hours తర్వాత 100 to 180 ఉండి 200 దాటకుండా ఉంటే మెయింటైన్ చేసుకుంటే చాలు. HbA1c కొంచెం లీనియంట్గా 7.5 వరకు ఉన్నా కానీ పిల్లల్లో పర్వాలేదు. ఎందుకంటే మనం హై షుగర్సే కాదు లో షుగర్స్ కూడా అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. డాక్టర్స్గా మా రోల్ ఎప్పుడు కూడా చిన్న పిల్లల్ని లేదా వాళ్ళ పేరెంట్స్ని ట్రైన్ చేయడంలోనే ఎక్కువగా ఉంటుంది. మెజారిటీ అంతా కూడా వాళ్ళ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టార్గెట్ బ్లడ్ షుగర్స్ ఏదో అర్థమైంది కదా. మరి మీకు తెలిసిన వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటే ఈ రీల్ని షేర్ చేయండి, సేవ్ చేసుకోండి.